భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలవడంపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ సాధించిన సందర్భంగా వారికి ఇస్తామని ప్రకటించిన నగదు బహుమతులు లభించకపోతే నిరాశకు గురి కావద్దని భారత మహిళా క్రికెటర్లకు సూచించారు. ఉచిత ప్రచారం పొందడానికి అనేక బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రకటనలు చేస్తారని గవాస్కర్ అన్నారు. 1983లో భారత పురుషుల జట్టు వరల్డ్ కప్ సాధించినప్పుడు తమకు ఇలాంటి అనుభవం ఎదురైందని ఆయన గుర్తు చేసుకున్నారు. వరల్డ్ కప్ సాధించిన భారత అమ్మాయిలకు వాగ్దానం చేసిన వాటిలో కొన్ని అవార్డులు రాకపోతే దయచేసి నిరాశ చెందవద్దని సూచించారు. భారత్లో కొంతమంది ప్రకటనదారులు, బ్రాండ్లు, వ్యక్తులు ఉచితంగా ప్రచారం పొందడానికి మిమ్మల్ని వాడుకుంటారని తెలిపారు. జట్టును అభినందిస్తూ పూర్తి పేజీ ప్రకటనలు ఇస్తారని, హోర్డింగ్లు పెడతారని అన్నారు. 1983లో ప్రపంచ కప్ సాధించిన జట్టుకు కూడా చాలా వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో మీడియాలో చాలా కవరేజ్ వచ్చిందని, దాదాపు అవన్నీ ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదని గవాస్కర్ అన్నారు. ఈ విషయంలో మీడియాను నిందించలేమని, ఎందుకంటే వారు ఈ సిగ్గులేని వ్యక్తులు తమను కూడా ఉపయోగించుకుంటున్నారని గ్రహించకుండా గొప్ప ప్రకటనలను సంతోషంగా ప్రచారం చేశారని అన్నారు. కాబట్టి ఈ సిగ్గులేని వారు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మీ విజయాన్ని ఉపయోగిస్తుంటే బాధపడవద్దని భారత మహిళల జట్టుకు సూచించారు. ప్రపంచ కప్ సాధించిన జట్టుకు మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని, జై హింద్ అని గవాస్కర్ వివరించారు. అయితే ఇటీవలి జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో హర్మన్ ప్రీత్ సేన దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఛాంపియన్గా నిలిచిన టీమిండియాకు ఐసీసీ నుంచి దాదాపు 40 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. బీసీసీఐ 51 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న తమ రాష్ట్రాల క్రికెటర్లకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగదు బహుమతి అందిస్తామని హామీ ఇచ్చాయి. జట్టులోని స్టార్ ఆటగాళ్లతో కొన్ని బ్రాండ్స్ స్పాన్సర్షిప్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వాగ్దానం చేసినట్లుగా నగదు బహుమతులు అందకపోతే నిరుత్సాహానికి గురి కావద్దని భారత మహిళల జట్టుకు గవాస్కర్ సూచించారు.